హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో ఈరోజు సండే అన్నమాట. సో సండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే నేను షూట్ చేస్తున్నా. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా పిల్లలతో ఇలా సండే రోజు వ్లాగ్ తీయాలి అని. సో ఈరోజు కొంచెం కుదిరిందన్నమాట. సో సమైరా కూడా ఇంట్లోనే ఉన్నది కదా, సండే కదా. సో ఈరోజైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అయితే స్టార్ట్ చేసా వీడియో. సో ఈరోజు సండే కదా, సో మాకు బయటికి వెళ్ళే ప్లాన్ ఉండే బేసిక్గా ఈరోజు, కానీ అది క్యాన్సిల్ అయిందన్నమాట. సో ఇంకా అందుకే అందరం రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా లియా సమైరా అండ్ శశి అయితే ఇంకా లేవలేదు, వాళ్ళు పడుకున్నారు. ఇంకా లియాన్ అయితే లేచాడు ఇప్పుడే. సో 3 అవుతుంది ఇప్పుడు టైం. సో ఇంకా లియాన్కి అయితే ఫీడ్ చేయాలి నేను ఫస్ట్. అంటే ఈరోజు అవకాడో తినిపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం అన్నమాట తనకి అవకాడో తినిపించడం. సో ట్రై చేద్దామని అనుకుంటున్నా. సో అది ఇంకా తనకి పడితే ఇంకా నేను రెగ్యులర్గా తినిపిద్దామని అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ లియాన్ లేవగానే ఏం చేశాడంటే అక్కడ డోర్ దగ్గర దెబ్బ తాకించుకున్నాడు అన్నమాట. సో ఒకటే ఏడవడము. సో ఇక్కడ అంతా రెడ్గా అయిపోయింది. సో ఇక్కడ చూసారా, రెడ్గా అయిపోయింది. అసలు ఫుల్గా ఏడ్చేసాడు అన్నమాట లేవగానే. సో మా ఇంట్లోనైతే సండే రోజు ఇలా రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. అంటే మేము బయటికి ఎక్కడికి వెళ్ళకుండా మాత్రం ఇంట్లోనే మంచిగా రెస్ట్ తీసుకుంటాం. సో ఇక్కడ అవకాడో అయితే రెడీ అయిపోయింది లియాన్కి. ఇంకా అతనికి ఫీడ్ చేయాలి ఇప్పుడైతే. సో హాఫే వేసాను అన్నమాట, ఎందుకంటే ఫుల్ తినలేడు తను. అంటే ఈ రోజే ఫస్ట్ టైం అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇట్లా ట్రై చేద్దామని ఇంకా హాఫే వేసాను అన్నమాట. సో చూద్దాం తను తింటడో లేదో. యాన్ అవకాడో, ఫస్ట్ టైం అవకాడో ట్రైయింగ్. నచ్చిందా? తింటావా? డైలీ తింటావా? యాక్చువల్లీ దీంట్లో బనానా వేసి కూడా చేస్తారు కదా, కానీ ఇంకా ఫస్ట్ ఇట్లా పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ బనానా యాడ్ చేద్దామని ఈరోజైతే ప్లేన్దే పెడుతున్నా అన్నమాట. సో టేస్టీగా ఉండడం కోసం కొంచెం స్వీట్నెస్గా ఉంటే పిల్లలు తింటారు కదా. సో బనానా కూడా యాడ్ చేస్తారు కొంతమంది. సో అదైతే నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. నచ్చిందా? నచ్చింది. అత్త అత్త అక్క. మా వాడు ఫస్ట్ అత్త కాదండి అక్క అని అంటుండు. సో డైలీ అక్క 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 అని అంటా ఉంటాడు అన్నమాట. అంటే వాళ్ళ అక్కని చూస్తే ఇంకెక్కువ అంటాడు, ఎందుకంటే మేము తను చూపించుకుంటూ అక్క అక్క అని చెప్తుంటే ఇంకా తనకు అర్థమవుతుంది అన్నమాట తను అక్క అని. సో అక్క 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 అని అంటాడు అన్నమాట. సో భలే అనిపిస్తుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు తను తినడేమో అని అనుకున్నా. బట్ తిని ఏంటంటే ఫ్రూట్స్ తినడండి. ఇట్లా వెజిటేబుల్స్ ఉంటే తింటాడు, కానీ ఫ్రూట్స్ మాత్రం అస్సలు తినడు. సో ఇది బాగానే తింటుండు. అండ్ ఇంకా ఇది తింటే ప్రాబ్లం లేదు. 2 డేస్కి ఒకసారి ఇది ఫీడ్ చేస్తాం. సో అవకాడోలో మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే మాత్రం అవకాడో ఖచ్చితంగా ఫీడ్ చేయండి. అంటే డైలీ అని కూడా కాదు, 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అట్లా వీక్లీ 3 or 2 టైమ్స్ అయితే ఫీడ్ చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి అవకాడోలోనైతే పిల్లలకి. సో కంప్లీట్ చేశాడు చూడండి మావాడు. ఇంకా కొంచెమే ఉన్నది. నాన్న. సో ఇంకా హాఫ్ ఉంది కదండి అవకాడో, అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారంట కదా. సో ఇంక ఇప్పుడు వీడియో చూడాలి యూట్యూబ్లో. అంటే అది ఎట్లా స్టోర్ చేస్తారో నాకు కూడా తెలియదు. అంటే నేను విన్నా వాటర్లో పెట్టి దానిపైన క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది అంట బాగానే, ఖరాబ్ అవ్వకుండా అని విన్నా. సో అది రైటా రాంగా నాకు కూడా తెలియదు. సో ఒకసారి యూట్యూబ్లో చూసి ఇప్పుడైతే నేను దాన్ని స్టోర్ చేస్తా. ఎందుకంటే మేము మా ఇంట్లో ఎవరు అవకాడో తినమండి, చాలా తక్కువ. తింటే నేనే తింటా ఎప్పుడన్నా. సో ఇట్లా ప్లెయిన్గా తినను, దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అవకాడో. సో అట్లా నేను తింటా, అట్లా నాకు చాలా ఇష్టం. సో ఇలా బౌల్లో వాటర్ పోసి అది అవకాడో దాంట్లో పెట్టేసి క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఉంటుందంట పాడవ్వకుండా. సో ఇంకా రేపు మళ్ళీ నేను ఫీడ్ చేస్తా కదా, చూడాలి అది ఖరాబ్ అయిద్దా అవ్వదా అని. ఇక్కడ నెక్స్ట్ అయితే సమైరాకి ఫ్రూట్స్ అనమాట. సో తను లేచేలోపు ఏంటంటే ఫ్రూట్స్ తీసి ఇట్లా పెడితే కూల్ పోతాయి కదా, సో అప్పుడు తను తింటుంది. సో స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ అండ్ చెర్రీస్ అట్లా తింటుంది. సో చెర్రీస్ అయితే పెట్టట్లేదు ఈరోజు. సో ఇంకా అంటే ఒక ఫ్రూట్ 2-3 ఫ్రూట్స్ తింటుంది అన్నమాట తను డైలీ ఆఫ్టర్నూన్. సో ఇంకా మార్నింగ్ మొత్తం డే కేర్కే వెళ్తుంది కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా ఫ్రూట్స్ సెక్షన్ అన్నమాట.
సో ఇంకా అప్పుడప్పుడు పియర్స్ యాపిల్ ఇవి కూడా తింటుంది. ఇంకా ఈవినింగ్ అట్లా కొంచెం మళ్ళీ నేను ఉగ్గు కూడా పెడతా ఈరోజైతే. అంటే కొంచెమే తిన్నాడు కదా, సో తనకి సరిపోతుందో సరిపోదో మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు కదా నైట్ టైం. సో అందుకే కొంచెం ఉగ్గు కూడా పెడితే ఏంటంటే అట్లా సేఫ్ సైడ్లా కొంచెం నిద్ర మంచిగా పోతాడు రాత్రి. సో ఇదన్నమాట ప్రస్తుతానికైతే ఇది. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో టైం అయితే 4 అవుతుంది. ఇంకా శశి వాళ్ళైతే లేవని కూడా లేవలేదు. సో వాళ్ళు లేచిన తర్వాత టీ పెట్టుకోవాలి. సో శశి తాగుతాడు కాబట్టి. అంతకుముందు ఏంటంటే శశికి టీ తాగే అలవాటు లేకపోతుండే. సో నా వల్ల శశికి కూడా అలవాటు వచ్చిందనమాట. సో మనం ఏంటంటే టీ విషయంలో మోటివేట్ చేస్తాం అందరినీ. అంటే అస్సలు తాగపోతుండే స్టార్టింగ్లో టీ శశి. సో నేనే శశి ప్లీజ్ తాగు తాగు ఒక్కసారి తాగు అని అంటే అట్లనే అలవాటు అయిపోయిందన్నమాట. మనం ఖరాబ్ అవ్వడం కాకుండా మనతో ఉన్న వాళ్ళని కూడా ఖరాబ్ చేస్తాం. సో అంత ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు కదా టీ ఇష్టపడే వాళ్ళు. సో ఏంటంటే వేరే వాళ్ళని కూడా మోటివేట్ చేస్తాం. సో నాలాగా మీరు కూడా ఎవరినైనా మోటివేట్ చేశారా? సో ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను టీ పెట్టేస్తా. సో శశి ఇంతలోపు లేస్తాడు. లేచిన తర్వాత ఇద్దరం అయితే టీని ఎంజాయ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఫ్రిడ్జ్ ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కదా. సో వాయిస్ ఓవర్ ఇచ్చిన ఇట్లా డైరెక్ట్ మాట్లాడితే ఏంటంటే ఈ సౌండ్ మీకు వినిపిస్తుందా ఎప్పుడన్నా దాంట్లో మీరు నా వాయిస్లో సైడ్కి ఒక్కొక్కసారి ఈ ఫ్రిడ్జ్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. సో నాకు ఏంటంటే ఇది వచ్చినప్పుడల్లా ఇక వాయిస్ ఓవర్ ఇవ్వడమే నేను బంద్ చేస్తాను అన్నమాట. కానీ ఈరోజు కూడా కొద్దిసేపు ఈ ఈ సౌండ్ మీకు నా వాయిస్లో వినిపిస్తూ ఉంటుంది. సో దాన్ని అయితే స్కిప్ చేయండి మీరు. సో అక్కడ లియాన్ కూడా ఆడుకుంటా ఉన్నాడు, ఆ సౌండ్ చూసారా. ఇప్పుడైతే మనం టీ పెట్టుకుందాం. సో మా మమ్మీ ఉన్నన్ని రోజులు మోస్ట్లీ తనే టీ పెట్టేదన్నమాట. సో ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మంచి కంపెనీ ఉండేది నాకు. ఇలా పిల్లలు ఉంటే ఏంటంటే ఇంకా డే కేర్కి వెళ్తే ఏంటంటే సమీరకి 3 బాటిల్స్ మేము యూజ్ చేస్తాము. అంటే ఇంట్లో ఒకటి, డే కేర్కి వెళ్ళేటప్పుడు ఒకటి, ఎటైనా బయటికి వెళ్తే ఒక బాటిల్ అన్నమాట. సో ఇంకా 3 బాటిల్స్ ఇంకా డైలీ కాదు కానీ డే బై డే దాన్ని వాష్ చేస్తూ ఉంటా. సో డైలీ అంటే ఏదో ఒక బాటిల్ మాత్రం డైలీ వాష్ చేస్తా. అంటే డే కేర్కి వెళ్ళే బాటిల్ మోస్ట్లీ డైలీ వాష్ చేస్తా. ఇంకా మిగిలినవన్నీ డే బై డే వాష్ చేస్తూ ఉంటా. సో ఈ బాటిల్స్ వాష్ చేసినప్పుడు నాకు ఇంకా చిరాకండి. అంటే 3 బాటిల్స్ కదా వాష్ చేయాలంటే దానికి ఎంత టైం వేస్ట్ అవుతుంది అంటే ఫుల్ టైం అయిపోద్ది దానికి. సో ఇంకా తప్పదు కదా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడే లేచారన్నమాట శశి సమీర. ఓపో హ్యాపీ బర్త్డే ఎవరిది నాన్న? ఎవరిది హ్యాపీ బర్త్డే? ఎవరిది చెప్పు, ఎవరిది? కాదు, నిన్న ఎక్కడికి వెళ్ళినాను? హ్యాపీ బర్త్డేకి వెళ్ళినావా? ఎవరిది ఎవరిది? నాన్న హ్యాపీ బర్త్డే కదా, మామ హ్యాపీ బర్త్డే. అంటే టీ లవర్సే మేము. బట్ ఏంటంటే మరి అంత అంత గ్లాస్ నిండా ఏం తాగము. ఈ గ్లాస్ ఉంది కదా, జస్ట్ ఈ గ్లాస్ మందం, ఈ గ్లాస్ నిండా తాగుతాం అంతే. సో మరీ ఎక్కువ కూడా తాగితే హెల్త్కి మంచిది కాదు కదా టీ. సో అందుకే జస్ట్ లిమిట్గా తాగుతాం అన్నమాట. కానీ టైంకి మాకు టీ ఉండాలంతే. సో ఇంకా శశి చెప్పాను కదా ఇంకా నా వల్లనే అలవాటు అయిందని. సో ఎప్పుడైనా స్కిప్ చేసినా సరే కానీ నేను మాత్రం అస్సలు స్కిప్ చేయని టీ. సో ఈరోజు సండే కదా, సో స్పెషల్ ఏం లేదా అని అనుకోవద్దు. చూడాలి, అంటే మేము డిసైడ్ అవుతాం. అంటే బయట తీసుకొచ్చుకోవడం లేకుంటే ఇంట్లో కుక్ చేయడమా అని ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో టీ ఈస్ రెడీ. సో మీకు కూడా అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కాసేపు అయితే ముచ్చట పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. డైలీ కొద్దిసేపు అంటే అందరం ఫ్యామిలీ అంతా అట్లా కూర్చొని కాసేపు ముచ్చట్లు ఉంటాయి కదా మనకు, కొన్ని జరిగిన ఏమన్నా ఉంటే అవి మాట్లాడుకుంటూ ఉంటాము. వీక్ డేస్ కన్నా ఇంకా వీకెండ్ వచ్చింది అంటే ఇలా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము, ఎంజాయ్ చేస్తాము. కొంచెం డాలియా అని చూసారా, ఆ చైర్లో కూర్చుందామని ట్రయింగ్ అన్నమాట. సో ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. సో ఇట్లనే ఉంటుందండి ఈవినింగ్ అంతా ఇంకా బిజీ. సమీరా, నీకు బ్లూబెర్రీస్ అంటే ఇష్టమా స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టమా?
బ్లూబెర్రీసా, స్ట్రాబెర్రీస్ కదా? వావ్, నైస్ అమేరా. తినేసి. తమ్ముడు కూడా తింటాడు, తమ్ముడు ఉగ్గు తింటాడు. ఓ లియానికి కూడా ఆకలి అవుతుంది. ఇంకా లియానికి మళ్ళీ ఇప్పుడైతే ఉగ్గు పెట్టాలి. అంటే 3:30కి పెట్టాను కదా, సో మళ్ళీ తనకైతే ఆకలి అవుతున్నట్టున్నది, ఏడుస్తుండు. సో మళ్ళీ ఇప్పుడు నేను తనకి ఉగ్గు ప్రిపేర్ చేయాలి. అండ్ మా శశి ఏమో ఇక్కడ మసక్ మిలన్ కట్టింగ్ అన్నమాట. సో రెగ్యులర్గా మేము తీసుకొచ్చుకుంటూ ఉంటాము మసక్ మిలన్ అయినా వాటర్ మిలన్ ఇట్లా. అంటే ఇది మాకు సమ్మర్ కాబట్టి ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ తింటాము మేము. ఒక బాక్స్ ఇయ్యనా? అండ్ ఇక్కడ వ్యాక్యూమ్ చేస్తుంది ఎవరనుకుంటున్నారు, మా సమైర గారు. సో అంతా తిని పడేసింది అక్కడ, ఇంకా వ్యాక్యూమ్ చేస్తుంది. తనే తీసుకొచ్చుకుంటుందండి ఆ వ్యాక్యూమ్ క్లీనర్. తనే తీసుకొచ్చుకుంటుంది, తనే ఆన్ చేస్తుంది, తనే చేస్తూ ఉంటుంది. ఈ మధ్య మొత్తం భయం లేకుండా పోయింది. అంతకుముందు చాలా భయపడుతుండే వ్యాక్యూమ్ క్లీనర్ని చూసి. ఏంటో కానీ ఇట్లా వ్యాక్యూమ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే అది పెద్దగా వెయిట్ కూడా ఏమి ఉండదు కాబట్టి తను ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతుంది దాన్ని. అండ్ ఇప్పుడైతే టైం 5:40 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా సమయకి బాతింగ్ చేపించి వాకింగ్ తీసుకుపోవాలి. సో ఈ మధ్య ఏంటంటే వాకింగ్ అస్సలు తీసుకుపోవట్లేదు. రానంటుంది, వాకింగ్కి రాదంట. పార్క్కి వెళ్తా అని అంటుంది. సో ఈ మధ్య ఎక్కువ మేము తనని పార్క్కి తీసుకుపోతున్నాం. అంటే అక్కడ పిల్లలు కూడా ఉంటారు కదా, కొంచెం చూసి వాళ్ళతో ఆడుకుంటుందని పార్క్కే తీసుకుపోతున్నాం అన్నమాట. సో ఇంక ఈరోజు వాకింగ్ అయితే తీసుకొని పోతాం. ఎందుకంటే పార్క్లో కూడా ఇంకా చాలామంది ఉంటారు కదా. సో ఇంకా ఒక్కోసారి చాలామంది ఉంటే ఏంటంటే తిను వాళ్ళనే చూసుకుంటూ ఆడుకోవట్లేదు, వాళ్ళతో వెనకాల పరిగెడతా ఉంటుంది. సో మాకు రిస్క్ అవుతుంది. ఇయో చూడండి ఏం చేస్తుందో, ఏబీసీ రాసుకుంటా అని బుక్స్ ఇమ్మంటుంది. చూడండి ఏం చేసిందో. ఆ సోఫా నువ్వు ఏంది నాన్న అదంతా. ఇటు చూడు, ఈ అను ఒకసారి ఈ టీత్ చూడ ఎట్లా చేసుకుంటుందో చూడండి మీరే. ఇది నా హ్యాండ్స్ కూడా ఒకసారి ఇక్కడ చూపిస్తున్నా, వీళ్ళకి హ్యాండ్స్ చూపెట్టు. చూడండి ఎట్లా చేసుకుందో. మనం మన పనిలో ఉంటే తిను తన పనిలో ఉంటుంది అన్నమాట. అందుకే మేము ఎప్పటికీ చూసుకుంటూనే ఉంటాం, ఎక్కడున్నా కూడా ఏం చేస్తుందో ఏదో ఇలాంటి కోతి పనులు అని. అది ఇప్పుడు నేను స్నానం చేపిస్తాను తెలిసి అదంతా రాసుకుందన్నమాట. ఎట్లయినా స్నానం చేపిస్తుంది కదా, అంతా పోతుంది కదా అని. సో అట్లా ఉంటుంది పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు ఇట్లున్నారు అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా. అండ్ ఈరోజు డిన్నర్ ఏంటంటే ఎగ్ కర్రీ చేస్తున్నా. సో ఎందుకంటే ఈరోజు స్పెషల్ ఏం లేదు. ఇది వీక్ డేస్లో చాలా రోజులు తీసుకొచ్చుకున్నాం బయట నుంచి ఫుడ్. సో అందుకే ఇంకా గ్యాప్ ఇద్దామని ఈరోజు సింపుల్గా ఈవినింగ్ తొందర అయిపోవడానికి అయితే ప్రస్తుతానికి నేను ఎగ్ కర్రీ చేస్తున్నా. సో ఎగ్ కర్రీ అయితే కొంచెం తొందర అయిపోద్ది. ఇంకా అయిపోగానే సమైరని అయితే వాకింగ్ తీసుకొని వెళ్తా. అండ్ ఎంతైనా స్పెషల్ ఉంటేనే కొంచెం సండే స్పెషల్, సండే అయిపోయినట్టు మనకి ఫీలింగ్ ఉంటుంది కదా. తొందర అయిపోయే రెసిపీ ఎగ్ కర్రీ కదా. సో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. సో దానికోసం ఆనియన్స్ కట్ చేశాడు శశి అయితే. సో తను కట్ చేశాడు, నేను ఇంకా కర్రీ స్టార్ట్ చేయాలి. నేను ఎగ్ కర్రీ మంచిగా చేస్తానంటాడు శశి. సో అందుకే నన్నే చేయమంటాడు. అదేందో మరి మనం కొంచెం స్పెషలిస్ట్ అయినాం అన్నమాట ఎగ్ కర్రీలో. సరే పోపు డబ్బా అంటాం కదా. సో ఇది మా అమ్మ తీసుకొచ్చింది ఇండియా నుంచి వచ్చేటప్పుడు. ఇది నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నేను మర్చిపోయి ఉండే ఇది తీసుకురావడం. సో ఇంకా మొన్న అమ్మ వచ్చేటప్పుడు తీసుకొని అయితే వచ్చింది దీన్ని. సో ఇది వచ్చినాక ఏంటంటే కొంచెం రిస్క్ తప్పింది. అన్నీ దీంట్లో ఉంటాయి కదా, ఇంకా తీసి డైరెక్ట్ వేసుకోవచ్చు. అంతకుముందు ఏంటంటే ప్రతిదీ ఆ బాక్స్ తీయడం, మళ్ళీ వేయడం, మళ్ళీ బాక్స్ పెట్టడం అలా అవుతుండే. సో ఇది వచ్చినప్పటి నుంచి చాలా ఈజీ అయిపోయింది అన్నమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ సండే స్పెషల్ మా ఇంట్లో ఎగ్ కర్రీ. అండ్ ఇక్కడ ఇది సమైరక్ అన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియోలో. సో లియాన్ కూడా ఇప్పుడే లేచాడన్నమాట పడుకొని. అండ్ ఇంకా ఇప్పుడైతే సమైరని వాకింగ్ తీసుకెళ్ళాలి. సో వాకింగ్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత డిన్నర్ అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ ది టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్. Lian, bye bye.